భక్తి చేయలేకపోవడానికి, శక్తివంతంగా దేవుని కొరకు నిలబడలేకపోవడానికి నీ అంతరంగంలో దాగి ఉన్న అల్ప విశ్వాసమే కాదు. విశ్వాసాన్ని నీలో నింపుతున్నాడు. విశ్వాసాన్ని ఉపయోగించుకొని ఈ సమస్యల నుంచి నువ్వు బయట పడడానికి, నేను బయట వేయడానికి ఆయన నీ వైపు ఆశతో ప్రయత్నం చేస్తున్నాడు. అందరికీ వందనాలు. నాకు 2 years నుండి సైనస్తో ప్రాబ్లం ఉంది. అసలు ఊపిరి కూడా పీల్చుకోలేదు. హాస్పిటల్కి వెళ్తే ఏం లేదని చెప్పారు, కానీ ఊపిరి పీల్చుకునేదాన్ని కాదు. నెబులైజేషన్ పెట్టేవారు. రాత్రులు అసలు 4-5 దాకా ఉండేదాన్ని. మా నాన్న అయితే దెయ్యంలా కూర్చుంటావు, అసలు కూల్ డ్రింక్స్ అన్నీ తాగుతుంటావు అని చెప్పారు. కానీ అసలు ఊపిరి కూడా ఆడేది కాదు. కానీ లాస్ట్ టైం 23rd ఇక్కడికి వచ్చినప్పుడు అన్నయ్య ప్రేయర్ చేశారు. సైనసైటిస్ ఇక్కడ బాధపడుతున్న అమ్మాయి ఉందని చెప్పారు. అది నాకే ఇంకా ఇప్పటిదాకా నాకు అలా ప్రాబ్లం రాలేదు, ఇంకా తగ్గిపోయిందని చెప్తారు హాస్పిటల్కి వెళ్తే. సాక్షి దేవత తీర్చుంది. నామములో ఈ ఆన్లైన్కి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మనందరం దేవుని యొక్క కృపలో కలుసుకున్నాం. దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్య ఉంటానని దేవుడు చెప్పాడు. దేవుని మాట సత్యం. దేవుడు నిశ్చయముగా మన మధ్య ఉన్నాడని మనము నమ్ముదాం. జాగ్రత్తగా దేవుని మాటలను మనము పరిశీలన చేద్దాం. ఈరోజు ఈ యొక్క కూటమి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రజల యొక్క అక్కర ఏంటి, ప్రజల యొక్క స్థితి ఏంటి, ప్రజల అంతరంగాల్లో ఏ విషయాలు ఉన్నాయి అని నేను దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక వచనాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి నాకు తెలియచేశాడు. అదే వచనాన్ని ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలుగకపోవచ్చున్నది. చాలండి. ఇక్కడ 3 ప్రశ్నార్థకమైన మాటలు రాయబడి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. 3వ ప్రశ్న ఏంటంటే, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. ఈరోజు మనము ఈ 3వ ప్రశ్నను ధ్యానం చేయబోతున్నాం. ఏంటంటే, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. స్వస్థత అనే దగ్గర మార్పు అని వ్రాసుకోవచ్చు, లేకపోతే విడుదల అని వ్రాసుకోవచ్చు. చాలా మంది అంతరంగాల్లో ఇటువంటి ప్రశ్న ఉంటుంది. నేను ఇందాకనే మీతో చెప్పాను కదా, నా జనులకు మార్పు, మా కుటుంబంలో మార్పు ఎందుకు కలగట్లేదు, మా కుటుంబంలో అనారోగ్యం ఎందుకు తొలగిపోవటం లేదు, మా కుటుంబంలో సమస్యలు ఎందుకు పోవటం లేదు. ఇటువంటి ప్రశ్న మా అంతరంగంలో ఉన్నది అన్నవారందరూ మీ చేతులు పైకెత్తి చూపించండి. జాగ్రత్తగా గమనించండి. మా కుటుంబము ఎందుకు అభివృద్ధి చెందట్లేదు, మా పిల్లలు ఎందుకు మారట్లేదు, లేకపోతే మేము ఏ పని చేసినా ఎందుకు వెనక్కి వెళ్ళిపోతుంది, మేము ఏ పనిలో ఎందుకు రాణించలేకపోతున్నాం, మా యొక్క ఆరోగ్య పరిస్థితి ఎందుకు ఇలా మారిపోయింది, ఎందుకు అనే ప్రశ్నలు గనక ఉంటే అటువంటి వారందరూ మీ చేతులు పైకి చూపించండి. మరొకసారి రెండోసారి చూపించారు. చాలా మంది చేతులు పైకి చూపించారు. ఓకే, ఎందుకో ఈరోజు వాక్యపు వెలుగులో మనము పరిశీలన చేసుకుందాం. ఒక ప్రశ్నతో మీరు ఈ కూటానికి వచ్చారు, ఒక జవాబుతో తిరిగి వెళ్ళబోతా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. నీవు ఒక ప్రశ్నతో ఈ ఆరాధనకు వచ్చావు, ఒక జవాబుతో తిరిగి పంపించాలన్నది నా దేవుని యొక్క ఆశ. దేవుడు మిమ్మల్ని ప్రశ్నతోనే ఉంచాలనేది దేవుని యొక్క ఆశ కాదు. ఒక జవాబు ఇచ్చి పంపించాలి. మనుషుల దగ్గర ఈ ప్రశ్నకు ఒకవేళ జవాబు దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఒకవేళ నీవు ఆలోచన చేస్తే జవాబు దొరకవచ్చు,
దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ ఈ యొక్క కూటానికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చి ఈ యొక్క ప్రశ్నకు, ఎందుకు అనే ప్రశ్నకు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు అనే ప్రశ్నకు దేవుడు 4 రకాలుగా జవాబు చెప్పి పంపించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. చదువుచిన వారు రాసుకోనండి, చదువు లేని వారు చాలా శ్రద్ధగా ఆలకించాలని చెప్తున్నారు. ఇక్కడ జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అనే ముందు 2 ప్రశ్నలు అంతకు ముందు ఉన్నాయి. అదేంటంటే, గిలాదులో గుగ్గిలము లేదా? గిలాదు అనేది ఒక మందులకి అది మంచి ప్రసిద్ధి చెందిన పట్టణం అంట. గిలాదు అంటే అక్కడ మందులు తయారు చేయడానికి అవసరమైన చెట్లు దొరుకుతాయి అంట. ఏ రోగానికైనా సరే మందులు తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు గిలాదులో దొరుకుతాయి అంట. గిలాదులో మందులు తయారు చేస్తారంట. అందుకని భక్తుడు ఏమంటున్నాడంటే, గిలాదులో మందులు ఉన్నాయి కదా, అక్కడ ఏ వైద్యుడు లేడా అంటే, మందులు ఉన్న చోట ఖచ్చితంగా ఎవరుంటారు? వైద్యులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. వైద్యుడు లేడా అంటే వైద్యులు కూడా ఉన్నారు, వైద్యులు ఉన్నారు, మందులు ఉన్నాయి. కానీ స్వస్థత మాత్రం కలగట్లేదంట. ఎందుకు స్వస్థత కలగట్లేదు? ఎందుకు మార్పు రావట్లేదు? ఎందుకు విడుదల కలగట్లేదు? చాలా మంది అంటారు, ఎన్ని ఆన్లైన్లకు వచ్చిన విడుదల అనేది వస్తే కదండి, ఎన్ని ప్రార్థనలకన్నా విడుదల అనేది వస్తుందా? ఎంత నేను చేసిన విడుదల అనేది కలగట్లేదు, అందుకే నాకు నిరాశ వస్తుందని చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే, నీ భక్తి జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా నా యొక్క భక్తి చెయ్యలేను, నా భక్తి జీవితంలో మార్పు రాదు అనే ఒక నిరాశలో ఉంటే ఈరోజు ఒక అద్భుతమైన జవాబును పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలనుకో. ఆయన ప్రశ్నలకు జవాబిచ్చే దేవుడు. బైబిల్ చెప్తుంది యేసు ప్రభువు వారి గురించి, కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇస్తాడంట దేవుడు. కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వలేరు. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆయన ప్రశ్నలకు ఎట్లా జవాబిస్తాడో అనే దానికి ఒక ఉదాహరణ బైబిల్లో వ్రాయబడింది. రాజుగారికి ఒక కళ వచ్చిందంట దానియేలు గ్రంథంలో. ఆ రాజుగారు ఏమన్నారంటే, కళాభావం నాకు చెప్పండి అని ఆ రాజుగారు అడిగితే ఎవరి వల్ల కాలేదని బైబిల్ చెప్తుంది. ఆ రాజుగారు కళాభావం చెప్పడానికి ఎవరెవరిని పిలిచాడు అని అంటే, జ్ఞానులను పిలిచాడంట, శకుని గాండ్రులను పిలిచాడంట, గారడి విద్య గల పిలిచాడంట, మంత్రుల్ని పిలిచాడు, దేశమంతటిలో చాటింపు వేశాడు. ఏమనంటే, నేను ఇప్పుడు దాకా మీకు భోజనం పెట్టి పోషిస్తున్నాను, ఇప్పుడు దాకా నేను మీకు జీతం ఇస్తున్నాను, ఈ రోజు నాకు కళ వచ్చింది, కళ చెప్పండి, కళ భావం చెప్పండి అని రాజుగారు అడిగితే వాళ్ళందరూ అన్నారంట, అయ్యా ఇది దేవతలు అయితే చెప్తారు కానీ మా వల్ల కాదన్నారంట. ఇంకా అట్టయితే మీకు దండగెందుకని ఆ రాజుగారు కత్తే తీసుకున్నాడంట వాళ్ళని చంపడానికి. భూమి మీద మీరు బ్రతకడానికి వీల్లేదని కత్తి తీసుకుంటే వెంటనే దానియేలు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ కళ యొక్క భావం, ఆ కళను దేవుడి దగ్గర తెలుసుకున్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడు. తర్వాత వచ్చినాళ్ళు ఏమనంటే, దానియేలు కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇచ్చుట నీ వశము. హల్లెలూయా. మీ అంతరంగంలో ఏమి ప్రశ్నలు దాగి ఉన్నాయో జవాబిచ్చడం అనేది అది దేవుడికి చేతను. మనుషులు ఎవరు నాకు ఆన్సర్ చేయలేరు అనొచ్చు, కానీ దేవుడు నీకు ఆన్సర్ చేయగలడండి. దేవుడు నీకు జవాబు చెప్పగలడు. ఆ విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. స్వస్థత ఎందుకు కలగట్లేదు? స్వస్థత అనే దగ్గర ఇంకేమైనా మీ సమస్యలు కూడా పెట్టుకోవచ్చు. ఈ సమస్య ఎందుకు మారట్లేదు? మీరు చదివేటప్పుడు మీ సమస్య పెట్టి చదువుకోండి. ఇక్కడి నుంచి స్వస్థత అనేదంటే అనారోగ్యం ఉన్నవాడు స్వస్థత అని చదువుకోండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాడు అప్పులు అని చదువుకోండి, లేకపోతే ఇంకేమైనా దయ్యపు శక్తులు అంటే దయ్యపు శక్తుల నుంచి నాకు ఎందుకు విడుదల కలగట్లేదు అనేది చదువుకోనండి. ఏది చదువుకున్నా ఈరోజు ఒక ప్రాముఖ్యమైన ఆన్సర్ను దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. వీటన్నిటిని మనము సరిచేసుకోవడానికి, దిద్దుకోవడానికి, మనము స్వస్థతను అనుభవించడానికి, అంతేగాని మన మీద ఒక కాడిని వేయడానికి మాత్రం కాదు. కొంతమంది వాక్యాలు వింటారు కానీ ఇదంతా మనం ఎక్కడ చేస్తామని అంటారు. నేను చెప్తున్నా, స్వస్థత కావాలని ఆశపడితే, విడుదల కావాలని ఆశపడితే దేవుడు ఈరోజు ఒక పరిష్కారాన్ని చెప్పబోతున్నాడు. వాటిని సరిగ్గా మనము గమనించాలి. ఖచ్చితంగా నువ్వు స్వస్థతను పొందుకొని, విడుదల పొందుకొని నువ్వు వెళ్ళగలవని నేను ధైర్యంగా ఈ బల దగ్గర నుండి చెప్పగలను. మొట్టమొదటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మార్కు సువార్త మొట్టమొదటి ప్రశ్నకు ఆ మొట్టమొదటి విషయాన్ని నేను చెప్తున్నాను. 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయిను.
ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. చాలండి, స్వస్థత ఎందుకు కలగట్లేదంటే ఫస్ట్ మనము సరి చేసుకోవాల్సిన ఒక పార్ట్ ఏంటంటే, మనము దేవుని యొక్క విషయాలలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క సిలువను, దేవుని యొక్క రక్తాన్ని ఎక్కడైనా అవిశ్వాసం లేకపోతే ఎక్కడైనా అపనమ్మకం మనలో జరగబడుతుందేమో మొట్టమొదటగా దానిని మనము సరి చేసుకోవాలి. యేసు ప్రభువారు ఒక గ్రామానికి వెళితే యేసు ప్రభువారు అంతా కొద్ది మందినే స్వస్థపరిచాడంట. అక్కడ దేవుడు ఏ అద్భుతము చేయలేదంట. ఎందుకు చేయలేదయ్యా నువ్వు అద్భుతం? నీ శక్తి ఏమైనా తక్కువైందా అంటే యేసు ప్రభువారు చెప్పాడు, ఏమనంటే నా శక్తి తక్కువ అవడం కాదు, కానీ అక్కడున్న అవిశ్వాసం ఏం చేసిందంటే, అక్కడున్న అవిశ్వాసము నేను పని చేయకుండా ఆటంకంగా మారిపోయింది అని చెప్పాడు. నేను చెప్తున్నా, యేసు క్రీస్తు పని చేయకపోవడానికి, యేసు క్రీస్తు ఒక కుటుంబానికి విడుదల లేకపోవడానికి, యేసు క్రీస్తు ఒక రోగానికి స్వస్థత లేకపోవడానికి ప్రధానమైన మొట్టమొదటి కారణం ఏంటంటే, మనలో దాగి ఉన్న, తెలిసి తెలియకుండా, కనబడకుండా దాగి ఉన్న అవిశ్వాసమే మొట్టమొదట కారణం. ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో అక్కడ దేవుని శక్తి తక్కువైపోయింది. ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో దేవుని యొక్క ఆలోచన తక్కువైపోయింది. ఎక్కడ అవిశ్వాసం ఉంటుందో దేవుడు అక్కడ తన పనిని ఏమాత్రమో చేయలేడు. మన పోయిన సంవత్సరం ఏప్రిల్ మీటింగ్స్ లో నేర్చుకున్నాం. అవిశ్వాసం అనేది ఏం చేస్తుందంటే దేవుణ్ణి అంట కాళ్ళు చేతులు కట్టేసిద్దంట. పని చేయనివ్వదు అవిశ్వాసం. అవిశ్వాసం అనేది అంత భయంకరమైనది. ఈ రోజు స్వస్థత ఎందుకు కలగట్లేదనే ప్రశ్న కంటే, ప్రభువా ఈ స్వస్థత నా దగ్గరికి రాకుండా ఉండడానికి, ఈ విడుదల నేను అనుభవించకుండా ఉండడానికి నాలో ఎక్కడైనా అవిశ్వాసము దాగి ఉందేమో ప్రభువా, దానిని సరిచేయమని దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే, రండి మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అని చెప్పాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని సుడిద్దాం. రండి మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. మీ అవిశ్వాసం బాగుపడితే నా దగ్గర నుంచి ప్రతి సరఫరా మీ దగ్గరకు వచ్చేసింది. ఇది నాలో చాలా మంది దేవుణ్ణి నమ్మారా అంటే, మేము ఎప్పటి నుంచే నమ్మామండి, పురాతన క్రైస్తవులు, మేమెందుకు నమ్మలేదు అని అంటారు అనమాట. చాలా మంది చెప్పే సమాధానం అది. కానీ యేసుక్రీస్తు సిలువలో ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత ఉన్నది కదా, మరి దాన్ని నమ్మారా అంటే తెలుసండి అంతవరకే అంటారు. నువ్వు దాన్ని అంగీకరించాలి కదా, దాన్ని హృదయపూర్వకంగా నమ్మితే. బైబిల్ గ్రంథంలో ఎవరికి స్వస్థత వచ్చినా, ఎవరికి విడుదల వచ్చినా ఏమని వ్రాయబడిందంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచాను, నీ విశ్వాసమే నిన్ను బాగు చేశాను, నీ విశ్వాసమే నిన్ను రక్షించాను. నిన్ను రక్షించింది, నిన్ను బాగు చేసింది, నిన్ను స్వస్థపరిచింది, ఆ మొత్తానికి ఒకటే చెప్పాడు దేవుడు, అదేంటి? విశ్వాసమే. ఈరోజు మనం ఏ ఏరియాలో సరిచేయబడాలంటే విశ్వాసం అనే ఏరియాలో సరిచేయబడు. ప్రభువా ఏ పరిస్థితులైనా నేను నిన్ను నమ్మునట్లుగా సహాయం చేయండి. నాకు విడుదలనిచ్చువాడు, మార్పునిచ్చువాడు, ఏ పరిస్థితులు నేను నమ్మను, నిన్నే నమ్ముతున్నాను. ఈ మాటను మనము దేవుని ఎదుట ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాం. ఈ మాటను మనము అంగీకరించవలసిన వారమై ఉన్నాం. బైబిల్ ఏం చెప్తుందంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో స్వస్థతను గురించిన ఒక మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ. రోగి అయితే రోగం పోయిద్ది, పాపం చేసినవాడైతే పాప క్షమాపణ వచ్చింది. కానీ ఏ ప్రార్థన అంటే అది చెప్పాలి? విశ్వాస సహితమైన ప్రార్థన. బైబిల్ చెప్తుంది, సందేహించక. ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడమని చెప్తే సందేహించక కనుక నువ్వు చెప్పావంటే అది సముద్రంలో పడిద్ది అని యేసు ప్రభువారు చెప్పాడు. కనుక మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమనయ్యా చేస్తే చేయి, లేకపోతే లేదు, నా వల్ల అయ్యేటట్టు లేదు కాదు. ప్రభువా నేను దీన్ని నమ్ముతున్నాను, నువ్వు ఇది చేయగలవు, నువ్వు సిలువలో నా కొరకు ప్రాణం పెట్టావు, నీ సిలువను నేను నమ్ముతున్నాను, ఈ విషయంలో కూడా మార్పు చేయగలవు. నువ్వు దొంగలు మార్చిన దేవుడు, వ్యభిచారం మార్చిన దేవుడు, భయంకరమైన వ్యసనాలతో కూడిన అనేక మంది జీవితాలను మార్చిన దేవుడు, నా కుటుంబంలో ఉన్న నా భర్తను, లేకపోతే నాకు పిల్లలను, లేకపోతే నా
బంధువులను నీవు మార్చగల దేవుడు అని గనక నువ్వు సిలువను నమ్మితే, నువ్వు యేసుక్రీస్తును నమ్మగలిగితే, ఆయన శక్తిని నమ్మగలిగితే ఖచ్చితంగా మార్పు అనేది జరిగిద్ది. ఆ ప్రశ్నకు జవాబు దొరికినట్లే అన్నమాట. విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేసిద్దంటే పరిస్థితులను మార్పు చేసిద్ది. అందుకనే మనకు విశ్వాసం కావాలి. ఎంత విశ్వాసం కావాలి? ఇప్పుడు ఇదొక ప్రశ్న. అసలు లేదని నేను బోధించట్ల. ఎంత విశ్వాసం కావాలి? బైబిల్ ఏం చెప్తుంది? కమ్మళ్ళ చెట్టు వేళ్లతో సహా, కమ్మళ్ళ చెట్టు అంటే మర్రి చెట్టు టైప్లో ఉంటుందంట అది. ఆ కమ్మళ్ళ చెట్టు వేళ్లతో సహా పెళ్ళగింపబడి సముద్రంలో పడమంటే పడిద్దని చెప్పాడు. కానీ అక్కడ ఏం చెప్పాడంటే ఆవగింజంతా. ఇప్పుడు ఎంత చెప్పండి? ఆవగింజ ఎంత ఉంటుంది? అంత విశ్వాసం చాలా? ఆవగింజంత విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, ఆవగింజలో ఉన్న బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆవగింజను ఎందుకు పోల్చాడంటే, ఆవగింజ చూడడానికి చిన్నదే కానీ అది భూమిలో నాటబడి, జాగ్రత్తగా మనసు పెట్టి వినండి, ఎంత విశ్వాసం కావాలో నేను చెప్తున్నాను. భూమిలో నాటబడి అది పెరిగి పెద్దదై చాలా కొమ్మలు వేస్తే అనేకమైన పక్షులు వచ్చంట దాని మీద గూళ్ళు కట్టుకుంటాయంట. బైబిల్లో ఉన్నది అది. అంతగా ఆవుల చెట్టు అంతగా మారిపోయిద్దంట. నేను చెప్తున్నా, మీకున్న కొంచెం నమ్మకము యేసుక్రీస్తు సిలువతో ముడివేయబడితే అదే గొప్ప విశ్వాసం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. యేసుక్రీస్తు యొక్క శక్తితో, నీ శక్తితో కాదు, నీ బలముతో కాదు, నీ పరిస్థితులతో కాదు, యేసుక్రీస్తు యొక్క శక్తితో ముడివేయబడాలి. అది భూమిలో నాటబడాలి. ఆవగింజ భూమిలో నాటబడినట్లుగానే యేసుక్రీస్తు యొక్క శక్తితోటి అది ఐక్యపరచబడితే అదే గొప్ప విశ్వాసం. యేసుక్రీస్తుతో మనం ఐక్యపరచబడాలి. అంత విశ్వాసం మనకు ఎంతో అవసరమైనది. బైబిల్ చెప్తుంది దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని వ్రాయబడింది బైబిల్లో. దేవుని యందు విశ్వాసం ఉంచుడు అని అంటే అక్కడ వ్రాయబడిన విషయం ఏంటంటే దేవుని లాంటి విశ్వాసము కలిగి ఉండుడి. ఎంత విశ్వాసం చెప్పండి? ఇప్పుడు మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీలాంటి విశ్వాసం నాకు కావాలయ్యా అని ప్రార్థన చేస్తారా? ఎప్పుడైనా ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు చూపించండి అమ్మా. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఒక్క బ్రదర్ తమ చేయి చూపించారు. ఇంకెవరైనా ఉన్నారా? ప్రభువా నీలాంటి విశ్వాసం, దేవుని లాంటి విశ్వాసం. మనం ప్రార్థన చేస్తాం విశ్వాసం దయచేయని. ఈ రోజు నుంచి నీలాంటి విశ్వాసం అయితే ప్రభువా ఇక్కడ నేను మార్పును చూస్తాను. ఆమేన్ చెప్దాం. నీలాంటి విశ్వాసం అయితే కుటుంబంలో మార్పును నేను చూస్తాను, నా వ్యక్తిగత జీవితంలో మార్పును చూస్తాను. ఈ రోజు నీలాంటి విశ్వాసం కొరకు నేను నీ పాదముల యొద్దకు వస్తున్నానని దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. మనకు అవసరమైనది ఏంటంటే దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి అంట. దయ్యాలు నమ్మి వణుకుతున్నాయి అంతే. కానీ అది దయ్యాల యొక్క నమ్మకం. ఆయన గొప్ప దేవుడు అని నమ్మారంతే. మనకు కావలసింది ఏంటంటే యేసుక్రీస్తు లాంటి విశ్వాసం. ఆయన కొండలను శాసించాడు, సముద్రాలను శాసించాడు, తుఫానులు శాసించాడు, విశ్వాసంతో పలికాడంతే. యేసుక్రీస్తు లాంటి విశ్వాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మార్పు అనేది ఖచ్చితంగా జరిగిద్ది. మొట్టమొదట ఈ ప్రశ్నకు మనం ఆన్సర్ చేశాం. అదేంటంటే దేవుని లాంటి విశ్వాసం కలిగి ఉండాలి. మన అవిశ్వాసాన్ని బట్టి కొన్ని మార్పులు అనేది జరగటం లేదు. ఎందుకు జరగటం లేదంటే దేవుడు లాంటి విశ్వాసం మనకు అవసరమైనది. ఈరోజు నువ్వు దేవుని దగ్గర ఇదే అడగవలసినది. ఏం అడగడానికి ఇక్కడికి వచ్చావో నాకు తెలీదు, ఏమి కోరుకొని ఇక్కడికి వచ్చావో నాకు తెలీదు, ఏ మార్పు జరగాలని ఇక్కడికి వచ్చావో నాకు తెలీదు. దేవుడు ఆత్మ ఏం చెప్తున్నాడు తెలుసా? నాలాంటి విశ్వాసాన్ని కోరుకొని ఇక్కడి నుంచి వెళ్ళని చెప్తున్నాడు ఆయన. గట్టిగా చెప్దామండి హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్దాం. నువ్వు ఏ మార్పు కోరుకొని ఇక్కడికి వచ్చినా అవన్నీ ప్రక్కన పెట్టి నీలాంటి విశ్వాసం ఉంటే నేను అడవిలోనైనా బ్రతకగలనయ్యా, నీలాంటి విశ్వాసం అంటే శిలువ శ్రమలను నేను సహించగలను, నీలాంటి విశ్వాసం అంటే ఎటువంటి పరిస్థితులైనా నేను దాచగలను, నీలాంటి విశ్వాసాన్ని నాకు నేర్పించు, నాలో ఉన్న ప్రతి అవిశ్వాసాన్ని బాగు చేయమని నువ్వు యేసయ్యను అడగగలిగితే ఖచ్చితంగా స్వస్థత ఎందుకు కలగట్లేదు అనే దానికంటే స్వస్థత నేను పొందగలను అని చెప్పి నువ్వు ఎక్కడి నుంచి వెళ్తానండి. హల్లెలూయా చెప్దాం. ఇది మొట్టమొదటి విషయం. రెండో విషయం నేను చెప్తున్నాను,
జాగ్రత్తగా మనము పరిశీలన చేద్దాం. స్వస్థత ఎందుకు కలగటలేదు అని అంటే, రెండోది ఏంటంటే, ఒకటే మన అవిశ్వాసం అయితే, రెండోది ఏంటంటే సొంత ఆలోచనలు బట్టి ప్రవర్తించటం వలన మనకు ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. మార్పు ఎందుకు కలగటలేదని సొంత ఆలోచనలు బట్టి ప్రవర్తించుట. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. ఆది కాండము చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మనందరికీ చాలా పరిచయమైన లేఖన భాగము ఆది కాండము 19వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదువుకుందాం. లోతు వెలుపల ద్వారములొద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనక తలుపు వేసి, అన్నలారా ఇంత పాతకము కట్టుకొనుకుడి, ఇదిగో పురుషుని కోడనిద్దరి కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలకు తీసుకొని వచ్చేదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారిని అవతలికి పొమ్మనిది. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగానన్నా చూస్తున్నాడు, కాగా వారికంటే నీకెక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు తన మనుషుని మీద దొమ్మిగా పడి తలుపులు పగలగొట్టుటకు సమీపించింది. ఇదంతా నేను చదివాను, మీరు జాగ్రత్తగా గమనించండి. రెండోది మనం ఏం చెప్పుకున్నామంటే, స్వస్థత ఎందుకు కలగటలేదు, మార్పు ఎందుకు కలగటలేదు, విడుదల ఎందుకు కలగటలేదు అనే దానికి రెండోది ఏంటంటే సొంత ప్రణాళికల ప్రకారంగా ప్రవర్తించట. ఇక్కడ లోతు అనే మనుషుని ఇంటికి 2 దేవుని దూతలు వచ్చారండి. ఎందుకు వచ్చారంటే, దేవుడు సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి, లోతును తప్పించడానికి 2 దేవుని దూతలను దేవుడు పంపించాడు. ఆ దేవుని దూతలు ఎప్పుడైతే లోపలికి వచ్చారో వెంటనే సొదొమ మనుషులందరంతా ఆ దేవుని దూతలతో పాపము చేయడానికి, వారిని వెలుపలికి పంపించమని అడగడానికి పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆ లోతు ఇంటి చుట్టుముట్టారంట. వెంటనే లోతు ఏం చేయాలో తెలుసా అండి, అక్కడ దేవుని దూతలు ఉన్నారు కదా, అయ్యా ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ఎట్లా విడుదల పొందాలి, ఏం చేయాలి, దేవుని దూతలారా చెప్పండి, మీరు వస్తేనే కదా ఈ సమస్య వచ్చింది, మరి మీరే పరిష్కారం చెప్పండి అని అనకుండా, దేవుని దూతలు అడగకుండా లోతు ఏం చేస్తాడంటే వాళ్ళతో ఒక సమాధానం చెప్పాడండి. అందరికి అర్థమవుతుంది కదా. లోతు ఏం చేస్తాడంటే వాళ్ళకు ఒక సమాధానం చెప్పాడు, తన సొంత క్రియేట్ చేసి చెప్పాడు, తన సొంత ఆలోచనతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, అన్నలారా ఇలాంటి కీడు మాత్రం చెయ్యబాకండి, ఇంత పాతకము కట్టుకోబాకండి, నా ఇంటికి వచ్చిన మనుషుల్ని మీరేం చెయ్యొద్దు, కానీ నేను ఒక పని చేస్తాను అన్నాడు. ఏం పని చేస్తావయ్యా నువ్వు అంటే, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వారికి ఇంకా వివాహాలు కాలేదు, వారిద్దరిని బయటికి పంపిస్తా, మీ ఇష్టం వచ్చినట్లు వారి ఎడలో ప్రవర్తించండి, కానీ నా ఇంటికి వచ్చిన మనుషులు మాత్రం మీరేం చెయ్యొద్దు అన్నాడు. నేను అంటున్నాను, ఆ వస్తున్న శ్రమ, ఆ వస్తున్న బాధను తప్పించుకోవడానికి దేవుని దూతలు అడిగారా, సొంత క్రియేట్ చేశారా? అర్థమైందా? సొంత ఆలోచన చేశారు లోతు. చూడండి, స్వస్థత ఎందుకు కలగట్లేదంటే మనకొచ్చే సమస్యల విషయమే సొంత ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది ఇట్ట చేస్తే, ఇది అట్ట చేస్తే, అట్ట చేస్తే, ఇట్ట చేస్తే, ఇట్ట చేస్తే అంటే అట్ట కాదు, ఇట్ట కాదు, ఎట్లా కాదనమాట అది. ఎప్పుడైతే లోతు అట్ట చెప్పాడో ఏమన్నారు తెలుసా, అట్టయితే మీ 2 కుమార్తెలను బయటికి పంపించి అన్నారా? వాళ్ళు అనలేదండి. అనుకోండి ఏం చేశారంటే, అప్పుడు దాకా దూరంగానే ఉండి మాట్లాడిన వాళ్ళు కాస్త ఏం చేశారంటే ముందన్నారు, నువ్వు అవతలకు పో అన్నారు. అంత అయింది. చూడండి, తన సొంత ఆలోచన బట్టి పరిష్కారం కాలేదు. గత ఆదివారాన్ని గురుజపంలో వర్తమానం నేను అదే చెప్పాను. నీ సొంత ఆలోచన బట్టి మనము పరిష్కారం ఎప్పుడు చేసుకోలేం. నీ సొంత ప్రణాళికను బట్టి పరిష్కారం అనేది కానే కాదని గత ఆదివారం మనం నేర్చుకున్నాం. ఈ రోజు కూడా అదే విషయం నేను బోధిస్తా ఉన్నాను. ముందు అవతలకు పోని ఏమన్నారంటే, అసలు వీడేవుడు పరదేశంలో వచ్చి తీర్పరిగా ఉన్నాడు, నీకు ఎక్కువ కీడు చేస్తామని అప్పుడు సమీపించారంట దగ్గరకి, పడ్డారంట. అప్పుడు తలుపులు పగలగొట్టడానికి సమీపించినట్లు బైబిల్ చెప్తుంది. నేను అంటున్నాను, ఒక నష్టం వస్తున్నప్పుడు తన సొంత ప్రణాళిక అక్కడ క్రియేట్ చేసినందుకు, తన సొంత ఆలోచన చెప్పినందుకు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, లోతుకు ఎక్కువ కీడు వచ్చిందా, తక్కువ కీడు వచ్చిందా? వాళ్ళు దగ్గరికి సమీపించారు. నేను అంటున్నాను, అక్కడ కనుక దేవుని దూతలు లేకపోయినట్లుగా అయితే లోతు పరిస్థితి ఎముకలు ఏరేవాళ్ళు అనమాట. లోతు పరిస్థితి చాలా దారుణంగా మారిపోయేది. జాగ్రత్తగా గమనించండి. దేవుని దూతల నుండి అక్కడ తప్పించారు లోతుని. దేవుని దూతల ద్వారా ఒకవేళ సమస్య వచ్చిందంటే దేవుడే తప్పిస్తాడు. ఒకవేళ దేవుడి నీకు అనుమతించాడా, నువ్వు రావాల్సింది ఎక్కడికంటే దేవుడి దగ్గరికే, అంతేగాని వ్యర్థమైన ఆలోచన దగ్గరికి వెళ్ళకూడదు. ఆలోచన అనేవాడు ఉన్నాడు కదా, ఆ వ్యక్తి అంతా మేడ మీద నుంచి పడి రోగి అయిపోయాడంట. రోగి అయిపోతే వెంటనే అక్కడున్న వాళ్ళందరినీ పిలిపించి అన్నాడంట, ఎక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళిరండి, నేను అసలు బాగుపడతానా లేదా అడిగి రండి అన్నాడంట.
కొంతమంది క్రైస్తవులు వీళ్ళు అడగరు కానీ పక్కన వాళ్ళ చేత సోది అడిగిస్తారు. ఎవరి చేత? మా సోది ఎట్టుందో అడుగు అని అంటారు, మా జాతకం ఎట్టుందో అడుగు అంటారు, మాకు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అడుగు అని అంటారు అనమాట. చూడండి, ఈ అహజ్యా అనే రాజు కూడా అదే చెప్పాడు. ఏమనంటే, ఎక్కడోడు దేవత దగ్గరికి వెళ్ళి అడిగిరండి, అసలు నేను బాగుపడతానా లేదా అడిగిరండి అన్నారంట. అడిగిరండి అంటే వెంటనే వీళ్ళందరూ బయలుదేరి వెళ్తుంటే ఏలియా ఎదురుపడ్డాడు. ఏలియా ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నారో అని అడిగాడు. అయ్యా, మేము ఇట్లా ఎక్కువ దేవత దగ్గరికి వెళ్తున్నాం, మా యొక్క రాజు మేడ మీద నుంచి పడి రోగి అయిపోయాడు, స్వస్థత కలిగిద్దా లేదా, బాగుపడతాడా లేదా, ఏంటి విషయం కనుక్కోవడానికి వెళ్తున్నామయ్యా అంటే, అప్పుడు ఏలియా భక్తుడు అన్నాడంట, ఇశ్రాయేలీల్లో దేవుడు అన్నవాడు లేడనుకొని మీరు విగ్రహారాధన వైపు మళ్ళారు, ఎక్కడో దేవత దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కిన మంచం దిగడు అని చెప్తున్నాడంట. ఏ మంచం అండి? ఎక్కిన మంచం ఇక దిగడు. సొంత ప్రణాళికలు ఆలోచన చేసి సొంత పద్ధతులతో పరిష్కారం చేసుకోవాలని ప్రయత్నం చేసిన అహజ్యాకి ఒక చేదైన వార్త ఎదురైపోయింది. నేను చెప్తున్నా, ఒకవేళ దేవుడే దెబ్బకొచ్చాడు అనుకోండి, ఒకవేళ దేవుడు అనుమతించాడు అనుకోండి, మళ్ళా దేవుడి కాళ్ళకు చుట్టుకోవటమే మనం చేయాల్సింది, దేవుడి పాదాల దగ్గర రావడమే మనం చేయాల్సింది. నీ సొంత ప్రణాళికలు అనేది గొప్ప నష్టాలు తీసుకొని వస్తాయి. లోతు జీవితంలో ఎక్కువ కీడుకు ప్రేరేపించింది లోతు యొక్క సొంత ఆలోచన. ఎందుకు కలగట్లేదంటే స్వస్థత, సొంత ఆలోచనలు చాలా మంది ఆలోచన చేస్తా ఉన్నారు. పిల్లారా, దేవుని ఆత్మ బోధిస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్న యవనస్తులు అనేక మంది సొంత ఆలోచన ప్రకారంగా వారి జీవితాన్ని డిజైన్ చేసుకున్నారంట. నేను చెప్తున్నా, నీ యొక్క జీవిత డిజైన్ ని పేకమాడలాగా దేవుడు కూల్ చేస్తాడంతే. ఎందుకంటే దేవుడు ఇష్టపడడు. బైబిల్ చెప్తుంది, ఇదేందక్క ఇంత మాట అన్నదేంటనంటే, సామెతల గ్రంథంలో ఏమనుందంటే, యెహోవాకు విరోధమైన ఆలోచనైనను జ్ఞానమైనను వివేచనైనను, వాక్యాన్ని పూర్తి చేయండి, నిలవదు అని ఉందన్నమాట. స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నదనే ప్రశ్నకు, సమస్యలు ఎందుకు తీరట్లేదనే ప్రశ్నకు జవాబుగా మీరు మాట్లాడిన ప్రతి అంశాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అనేక మంది అంతరంగాల్లో ఎందుకు అనే ఒక ప్రశ్న అంతరంగాల్లో మెదులుతూ ఉంది ప్రభువా. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయం ద్వారా మాతో మాట్లాడావు. నువ్వు మాట్లాడిన ప్రతి దానికి ఎంతమంది అయితే విధేయత చూపించి సరి చేసుకోవడానికి ఇష్టపడ్డారు, సొంత ప్రణాళికలు విడిచిపెట్టి నీ మీద ఆధారపడి ఇలాంటి విశ్వాసాన్ని కలిగి నీ ఆలోచన తీసుకొని తన యొక్క ప్రార్థన సహాయాన్ని కోరుకుంటారు, వారికి విడుదల కలిగిద్దని మీ గ్రంథం ద్వారా మాత్రం మాట్లాడావు ప్రభు. ఆ రీతిగా నీ విడుదల జీవితాలను సిద్ధపరచు, వెనుకన మీద ఆస్తులను బలపరచు, వాడుకునమని యేసు నామమును వేడుకొని ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.